మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? మీకు ఎక్కడి నుండి వచ్చారు? పాలమూరు జిల్లా నుంచి వచ్చానండి. నేను ఒక క్రమశిక్షణయుతమైన కుటుంబం నుంచి వచ్చాను. ఈనాడు ఉపాధ్యాయుల స్థితి ఈ విధంగా ఏడ్చినట్టుంటే ఏడ్చిన ఉపాధ్యాయుల కన్నీరు వృధా పోదు ఏ ప్రభుత్వానికి కూడా. గతంలో అనుభవాలు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా అనుభవిస్తారు. ఒక ఉపాధ్యాయుడు తన జీవితంలో దాదాపు 42-43 ఏళ్ళ గరిష్ట నిర్వహణ చేస్తాడు. కనిష్టంగా 33 కనిష్టం. అన్ని తరాలు వెనక్కిపోతాయి ఏది సమాజపరంగా. కాబట్టి ఇది న్యాయపరంగా చూడండి. మీ కమిషన్లు ఆ బొంద ఈ బొంద కాదు. ఉపాధ్యాయ వర్గంలో నిఖాసైన జీతంలోనే బతుకు పోరాటం. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుల డిమాండ్, రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉద్యమం అంటే ఏదో కాదు, రిక్వెస్ట్. చూడండి, అందులో 72 మంది చనిపోవడం అంటే నాట్ ఎ జోక్. ఏ కళ కంటే కన్నీరు అడుగుతుందో ఆ ప్రభుత్వం స్మాష్. గుర్తుపెట్టుకోండి, తరతరాలు ఇంత వెనక్కిపోతున్నాం మనం. తరతరాలు ఆవేదన, అందులో మేము కూడా ఉండొచ్చు. ఒక్క తరాన్ని నిర్లక్ష్యం చేస్తేనే ఎంతో నష్టం వస్తుంది. అకుంఠితంగా అన్యాయం చేయకుండా ఈ ఉద్యోగ నిర్వహణ చేశాక వచ్చే బెనిఫిట్స్ రానప్పుడు వాళ్ళు కమిట్ అయిన జీవితాన్ని ఏం పాటిస్తారు? ఎలా ఉండాలి? ఈ ఏజ్లో అయితే పోయి దినసరి వేతనం చేయలేం కదా, చేస్తున్నారు కూడా. అట్లా కూడా ఓపికన్న వాళ్ళు అవసరార్థం రోజువారీ కోళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకు ఇంత నికృష్టంగా ప్రభుత్వము ఉద్యోగ వర్గాన్ని చేస్తుంది? ఏ ఖచ్చితనము? మీకు జీతాలు వస్తుండొచ్చు లక్షలల్లా, తర్వాత పెన్షన్ కుదురుతుంది. మరి కనీసం ఉద్యోగస్తులకు వీటి మీద బతికే వాళ్ళకు అవసరం లేదా? అవసరమే ఉంది కదా. ఒక్కరికని కాదు, మా అందరికీ సమన్వయం జరగాల్సిందే. రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం అత్యవసరమో ఈ ప్రభుత్వానికి ఉంది. ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం ఏం నిర్వాహకం చేసింది, ఎలా మట్టి కలిసిపోయింది మనందరికీ తెలిసిందే. మననే ఉండాలంటే, ప్రజాపాలన సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తూ ఈ యొక్క ఉద్యోగస్తులకు న్యాయం సమన్వయం చేయాలని అందరి తరఫు నుంచి, మా ఉద్యోగస్తులందరి తరఫు నుంచి సతత సవినయంగా మేమందరం కోరుతున్నాం. జై హింద్, జై భారత్.